పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కూటమి ప్రభుత్వంలో కొమ్ములాటలు, సీనియర్ వర్సెస్ జూనియర్లు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో తలనొప్పి. అధినేతలు ఒక్కటిగా ఉన్నా వారంతే. చంద్రబాబు పవన్ కల్పించుకోవాల్సిందేనా? ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించినట్లు ఈసారి దాదాపు 80 మంది కొత్తవారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీలన్నీ యువతకు కొత్త నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ టికెట్లు ఇచ్చారు. కూటమి తరఫున వచ్చిన జోష్, ప్రజలు మార్పు కోరడంతో కొత్తవారు ఎక్కువగా విజయం సాధించారు. ప్రజలు కూడా వీరిపై కొత్త రాజకీయ శైలి, మెరుగైన సేవలపై ఆశలు పెట్టుకున్నారు. పరిస్థితులు ఊహించిన దానికి విరుద్ధంగా మారుతున్నాయి. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పలు వివాదాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. సింగనమల, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, తాడిపత్రి వంటి ప్రాంతాల్లో కొత్త నేతలు సీనియర్ నేతలతో తగవులు పెట్టుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది ప్రతిపక్షంతో పోరాటం కంటే తమ పార్టీతోనే ఆధిపత్య పోరుగా మారిపోవడం గమనార్హం. చీరాల, బాపట్ల వంటి నియోజకవర్గాల్లో సీనియర్లకు గౌరవం లేకపోవడం, సహకారం అందకపోవడం వంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ స్పష్టంగా సీనియర్ నేతల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని, జూనియర్లు వినయంగా కలిసిపోవాలని సూచించారు. కానీ వాస్తవానికి జూనియర్లు తమ మాటే వినిపించాలని పట్టుబడుతుండడం సీనియర్లో అసహనాన్ని పెంచుతుంది. టీడీపీలోనూ అదే సీన్ కనిపిస్తుంది. సీనియర్ నాయకులు తమను పక్కన పెడుతున్నారంటూ వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయ్యాయి. అయినా ఈ అంతర్గత విభేదాలలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు జూనియర్లకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని స్పీకర్ ప్రకటించడం ప్రాముఖ్యంగా మారింది. ఈ క్లాసులో సీనియర్ నేతల అనుభవం, విధానాలను పరిగణలోకి తీసుకుని కొత్త వారికి మార్గనిర్దేశకం చేసే అవకాశం ఉంది. జూనియర్లు, సీనియర్లు కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందుతాయి. లేకపోతే పార్టీ లోపలి కలహాలు కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఏదేమైనా భవిష్యత్తులో నేతలు వ్యక్తిగత ఆధిపత్య ధోరణ పక్కన పెట్టి సమన్వయం కల్పించుకోకపోతే ప్రభుత్వానికి పెద్ద మైనస్ అవుతుంది. ఇక కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడవక ముందే టీడీపీ, జనసేన సైనికుల మధ్య విపరీతమైనటువంటి గొడవలు అవుతున్నాయి. టీడీపీ నాయకులు మాకు వాల్యూ ఇవ్వడం లేదని జన సైనికులు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నారు. పదవుల పంపకాల్లో కూడా జనసేనలకు మొండి చేయి చూపిస్తున్నారు. దీంతో విసుగు చెందిన జన సైనికులు ఒక్కో దగ్గర టీడీపీ వాళ్ళతో గొడవ పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడే పదవులు అడగకండి, ఇంకా 15 సంవత్సరాలు మనం కూటమిగానే ఉంటాం, ఆ తర్వాత రోజుల్లో మీకు పదవులు తప్పకుండా అందిస్తానంటూ సర్ది చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్నారు తప్ప టీడీపీ నాయకులు అయినటువంటి చంద్రబాబు, లోకేష్లు మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. పవన్ కళ్యాణ్ అక్కడక్కడ ఇంకా 15 ఏళ్లు మనకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అని అనగానే చంద్రబాబు లోపల నవ్వుకుంటున్నారని చెప్పవచ్చు. ఇది సక్సెస్ కావాలంటే మరో 15 ఏళ్ల పాటు జగన్ అధికారంలోకి రాకుండా ఉండాలి. ఇలా ఉండడం వల్లనే జగన్కు ఉన్నటువంటి కార్యకర్తలు పూర్తిగా మారిపోయి జనసేన వైపు మల్లుతారు. దీనివల్ల జనసేనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలం పెరుగుతుంది. ఆ బలం పెంచుకోవడానికి ఇంకా 2 టర్ములు పడుతుందని, అందుకోసమే ఇంకో 10 సంవత్సరాలైనా సరే కూటమిగా ఉండి జనసేనను పూర్తి స్థాయిలో నిలబెట్టాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడే గొడవ పడకండి, పదవి కోసం ఆశపడకండి, ఇంకో 15 ఏళ్లు మనం అధికారంలో ఉంటామని చెప్తున్నారు. పదవులపై కాంక్ష ఉన్నవారు అధికారం ఉన్నప్పుడే పదవులు అందుకోవాలని కొంతమంది నేతలు తప్పకుండా పదవులు ఇవ్వాలని టీడీపీ నేతలతో గొడవలకు దిగుతున్నారు. అదే కాకుండా కొవ్వూరు దగ్గర రామారావు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ అక్కడ టికెట్ వేరే వ్యక్తికి వెళ్లడంతో ఆయన కాస్త జనసేన పార్టీలో చేరారు. ఆ మధ్య ఆ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల విషయంలో మమ్మల్ని లెక్క చేయడం లేదని కులాల ప్రతిపాదికన లెక్కలు చెప్పడంతో ఆయనను పక్కన పెట్టేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే నియోజకవర్గంలో మరోసారి విపరీతమైనటువంటి గొడవ జరిగింది. ఈ విధంగా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళను కొట్టారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ జన సైనికులకు మాత్రం ఆంధ్రప్రదేశ్లో కాస్త ఇబ్బంది కలుగుతుందని చెప్పవచ్చు. రాబో రోజుల్లో అధికారంలోకి ఎవరొస్తారనేది దేవుడెరుగు, కానీ అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవులు తీసుకోవాలని జన సైనికులు ఆశించడంలో తప్పే లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.